ఆంజనేయులకు ఏమి చేయోదు ఏమి చేయోదు ఏమి చేయోదు ప్రాణనాథ ఏమి చేయోదు ఏమి చేయోదు ఏమి చేయుదు ప్రాణనాథ ఏమి చేయుదు ఏమి చేయుదు నాకు ఏ దారి దొరుకాదాయే దైవమా నాకు ఏ దారి దొరుకాదాయే ఏమి చేయుదు దైవా మాయా నాకు ఏ దారి దొరుకాదాయే కాకిదిరుగాని అడవిలోనా ఏమి చేయుదు దైవా మాయా కాకిదిరుగాని అడవిలోనా నేను కష్టాల పాలైతిని ఏమి చేయుదు దైవా మాయా నేను కష్టాల పాలైతిని కప్ప ముట్టని జలము లేదు ఏమి చేయుదు దైవా మాయా కప్ప ముట్టని జలము లేదు పురుగు ముట్టని పుష్పము లేదు ఏమి చేయుదు దైవా మాయా పురుగు ముట్టని పుష్పము లేదు
తప్పకుండా తెస్తానని ఒప్పుకుంటిని దైవా మాయా తప్పకుండా తెస్తానని భూములన్నీ తిరిగి తిరిగి అలసిపోతిని దైవా మాయా భూములన్నీ తిరిగి తిరిగి అలసిపోతిని దైవా మాయా పల్లె రాగాయల్ల తిరిగి ఆహా దైవమా పుట్టున్నావా పల్లె రాగాయల్ల తిరిగి ప్రాణమలసిపోయేనయ్యా పల్లె రాగాయల్ల తిరిగి పాదములకు రక్తములొచ్చే ఏమి చేయుదు దైవా మాయా పాదములకు రక్తములొచ్చే ఏమి చేయుదు దైవా మాయా కానరాని గుట్టాలన్నీ తిరిగి దైవా మాయా కానరాని గుట్టాలన్నీ కాలు చేతులు గుంజుతుండే ఏమి చేతులు దైవా మాయా కాలు చేతులు గుంజుతుండే పిట్టి బాధలాకో నేను నిలువలేను శివలింగా పిట్టి బాధలాకో నేను ఉపజాల
లీలాపురి దాముని బ్రోవారావా ధరణియాయిలాపురి వీరాంజనేయులను కోరి బాజించేదాను వీరాంజనేయులను కోరి బాజించేదాను ఆహా సర్వేశ్వర, నన్ను వేడుకతో కాపాడుము కదా. అయితే ఆ యొక్క పార్వతి చెప్పిన వరములు తేవటానికి పోతే ఆ సౌడసూరమ్మ పిలిపించి, ఓ సౌడసూరమ్మ, పార్వతి పురుగు ముట్టని పుష్పము కప్ప ముట్టని జలములు తీసుకొస్తానని పోయినది. ఆమెకు నేను అనుకున్నట్లుగా ఆ జలములు పుష్పములు మాత్రము దొరకనీయలేను. నువ్వు మాత్రము సౌడసూరమ్మ అవతారం ఇడిచి ఆ పార్వతి గర్భమున ఉట్టాలంటే, సరే శంకర, నన్ను గర్భములో ఉట్టమంటున్నావు, కానీ నేను ఏ విధముగా ఎందుకు నుంచి ఆ పార్వతి గర్భమున ఉట్టాలంటే, ఓ సౌడసూరమ్మ, ఆ పార్వతి వరములు కోరి ఆ యొక్క పూలవత్యానికి పోతే నేను మాత్రం దొరకనీయలేను. ఆ పార్వతి దేవి పైన నిందలు మోపుతాను నేను. సరే శంకర, నువ్వు నన్ను అవతారం ఎత్తమంటున్నావు, కానీ నేను అడిగిన వరములు నువ్వు ఇచ్చినట్లయితే నేను అవతారం ఎత్తుతానంటే, సరే సౌడమ్మ, నీవు ఏమి కోరుకుంటావో కోరుకో అంటే, నీ కుడి చేతిలో ఉన్న త్రిశూలాన్ని ఇవ్వు, నీ నిండు తేజం ఇచ్చినట్లయితే నేను తప్పకుండా ఆ పార్వతి గర్భములో అవతారం ఎత్తుతానంటే, ఓ సౌడసూరమ్మ, నీవు అడగరాని కోరిక అడిగినావు. అరియాది రాజులకైనా నేను అది ఇవ్వలేను. అది ఇవ్వజాలనంటే, నీవు అది ఇవ్వకపోతే నేను మాత్రము ఆ పార్వతి గర్భమున నేను పుట్టను అంటే, అప్పుడు ఆ శంకరుడు, సరే సౌడసూరమ్మ, నీవు అడిగిన వరము నేను ఇస్తాను, పోయి ఆ పార్వతి గర్భమున జన్మించాలంటే నేను ఎట్లా జన్మించాలో నేను జన్మించే స్థలము ఏర్పాటు చేయమంటే, సౌడసూరమ్మ ఆ పార్వతి దేవి పైన నేను నిందలు మోపి కాటికి పంపిస్తాను. ఆ కాటి లోపల కాటిని సల్లార్చి నల్ల పోచమ్మవై జన్మించాలి నువ్వు, ఆ కాటి వద్దకు వమ్ము అని ఆ యొక్క శంకరుడు సౌడసూరమ్మకు చెప్పంగానే, సరే స్వామి, అదేవిధంగా పోయి నేను పార్వతి గర్భమున నల్ల పోషమ్మగా పుట్టెదనని
ఆ యొక్క సౌడసూరమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయినది. మరి ఇప్పుడు ఆ శంకరుడు జంగమ అవతారం వేసుకొని వస్తున్నాడు. ఆ పార్వతి అడవి లోపల తిరుగుకుంటూ, పరమేశ్వర నేను ఎవరికి ఏమి పాపము చేసి తిని నేనచ్చి 5 ఏళ్ల దినమాయ, కానీ నాకు పురుగు ముట్టని పుష్యము కప్పముట్టని జలము మాత్రము దొరకకపాయను. నా కాళ్లకు పల్లరిగాయలు విరిగి పాదములకు రక్తములు వస్తున్నాయి. పరమేశ్వర నేను ఏమి చేయదునని ఆ యొక్క పార్వతీదేవి ఏడ్చుకుంటూ వెండికొండ పట్టణంకు పోతుంటే ఆ దారి లోపల అడ్డము పోయి ఆ జంగమ అవతారం వేసుకొని ఇప్పుడు శంకరుడు వస్తున్నాడు. ఆ పార్వతి ఆ జంగమ ఏం మాట్లాడుతాడో విందామండి. చాలు. జయ వీరాంజనేయులకు నారాయణ జయ నారాయణ దేవా నారాయణ జయ నారాయణ దేవా నారాయణ జయ నారాయణని నిన్ను పాడిన దేవా నారాయణని నిన్ను పాడేదాను దేవా నారాయణని నిన్ను ఒక్కో స్తంభమందు ఉద్భవించినవో ఒక్కో స్తంభమందు ఉద్భవించితివి దేవా ఒక్కో స్తంభమందు గ్రక్కు నా పాలదున్ని కాపాడినావు దేవా గ్రక్కు నా పాలదున్ని కాపాడినావు దేవా గ్రక్కు నా ప్రహ్లాదున్ని హిరణ్యాకాశపుణ్ణి ఇరువుగా దృంచినావో హిరణ్యాకాశపుణ్ణి ఇరువుగా దృంచినావో హిరణ్యాకాశపుణ్ణి నారాయణ జయ నారాయణ దేవా నారాయణ జయ జయ వీరాంజనేయులకు జయ వీరాంజనేయులకు కురుమావతారమెత్తి కొండ విపిన మోసి కురుమావతారమెత్తి కొండ విపున మోసి కురుమావతారమెత్తి
కృష్ణ అవతారమెత్తి శిశుపాలుని దృంచినావో కృష్ణ అవతారమెత్తి శిశుపాలుని దృంచినావో కృష్ణ అవతారమెత్తి నారాయణ జయ నారాయణ దేవా నారాయణ జయ రాజులకు ద్రౌపదికి విలువలిచ్చి కాపాడినావు దేవా ద్రౌపదికి విలువలిచ్చి కాపాడినావు దేవా ద్రౌపదికి విలువలిచ్చి ధరణి ఆయిలాపూరి దాముణ్ణి దలిసేదానో ధరణి ఆయిలాపూరి దాముణ్ణి దలిసేదానో ధరణి ఆయిలాపూరి వీరంజనేయులను కోరి బాధించేదాను వీరంజనేయులను కోరి బాధించేదాను వీరంజనేయులను నారాయణ జయ నారాయణ దేవా నారాయణ జయ ఓ అమ్మ ఆగుము నువ్వు ఒంటరిగా ఈ అడవిలో ఎందుకు ఉన్నావు నాతో నిలిచి మాట్లాడుము సరే స్వామి నా యొక్క మన వినుము కదా సరే అదేంటి విచారించు కదమ్మా జై వీరాంజనేయులకు ఎవరయ్యా మీరాలు ఎందే కూచున్నారు అయ్యా జంగమయ్యా ఎవరయ్యా మీరాలు ఎందే కూచున్నారు అయ్యా జంగమయ్యా ఆశయ్యాన బావిలో నా స్నానమాడుచున్నారు అయ్యా జంగమయ్యా ఆశయ్యాన బావిలో నా స్నానమాడుచున్నారు అయ్యా జంగమయ్యా ఆహా అయ్యా అమ్మా ఎవరయ్యా మీరు ఈ దారి లోపల మీరు స్నానం ఆడుచున్నారు ఎవరయ్యా మీరు ఓ అమ్మా నాదొక్క మనవింది కదా జై వీరాంజనేయులకు నీ భక్తులామమ్మ శివుని పూజలు చేసేదామో నీ భక్తులామమ్మ ఓ అమ్మ అంటున్నావా మరి శివుని పూజలు చేసేదామో
నీ భక్తులామమ్మ ఫలములు విచ్చేదాను ఫలములు విచ్చేదాను పటవమ్మ వేగా నీవో ఫలములు విచ్చేదాను పటవమ్మ వేగా నీవో ఫలములు విచ్చేదాను నీ భక్తులామమ్మ శివుని పూజలు చేసేదామో నీ భక్తులామమ్మ ఓ అమ్మ నీ భక్తులం మేము శివుని పూజలు చేసేదాము నీకు ఫలములు ఇచ్చేదాను తీసుకొనుము. ఆహా స్వామి, నా యొక్క మన వినుము కదా. జై వీరాంజనేయులకు. ఫలములివ్వగా నాకు వాస్తివా నీవిదు అయ్యా జంగమయ్యా. ఫలములివ్వగా నీవు వాస్తివా నీవిదు అయ్యా జంగమయ్యా. ఫలము లేదు ఏమి లేదు పారిపోరా నీవు అయ్యా జంగమయ్యా. ఫలము లేదు ఏమి లేదు పారిపోరా నీవు అయ్యా జంగమయ్యా. ఓహో జంగమయ్య, నాకు ఫలములియా వచ్చినావా? నీ ఫలములొద్దు ఏమొద్దు, నాకు వెళ్ళిపోము కదా. ఈ యొక్క పార్వదేవి ఆటపాటకు మెచ్చుకొని పులిహారోత్సవ 100 రూపాయలు కానుకగా సమర్పించారు. వారి వారి కుటుంబానికి ఆ భగవంతుడు చల్లగా ఆశీర్వదించారు. జై వీరాంజనేయులకు. అమ్మ నాదొక్క పని విను కదా. ఆహా జంగమయ్య, అమ్మ నీ మాదిలోన అమ్మ నీ మాదిలోన వ్యాకుల పాడబోకో అమ్మ నీ మాదిలోన వ్యాకుల పాడబోకో అమ్మ నీ మాదిలోన వ్యాకుల పాడబోకో అమ్మ నీ మాదిలోన సమ్మతిగాను నీకు ఫలములో విచ్చేదాను సమ్మతిగాను నీకు ఫలములు విచ్చేదాను సమ్మతిగాను నీకు అమ్మ నీ మాదిలోన వ్యాకుల పాడముకో అమ్మ నీ మాదిలోన
ఓ అమ్మ, నువ్వు వ్యాకుల పడబోకు. నీకు సమ్మతిగా నేను ఫలములు ఇచ్చేదను కదా. ఆహా జంగమయ్య, నా యొక్క మనవి వినుము కదా. జాయ్ వీరాంజనేయులకు. అయ్యయ్యో జంగమయ్యా నందమాయేను అయ్యా జంగమయ్యా. అయ్యయ్యో జంగమయ్యా నందమాయేను అయ్యా జంగమయ్యా. చెయ్యన ఫలములు ఇంతలో నాయ్యవయ్యా అయ్యా జంగమయ్యా. చెయ్యన ఫలములు ఇంతలో నాయ్యవయ్యా అయ్యా జంగమయ్యా. ఆహా జంగమయ్య, నాకు చాలా సంతోషమాయను కదా. సంతాన ఫలములు ఇవ్వు కదా. జాయ్ వీరాంజనేయులకు ఫలములు విచ్చేదాను పటవమ్మ వేగానేమో. ఫలములు విచ్చేదాను పటవమ్మ వేగానేమో. ఫలములు విచ్చేదాను పటవమ్మ వేగానేమో. ఫలములు విచ్చేదాను ధరణి ఆయిలా పూరి దామున్ని దలిసేదాను. ధరణి ఆయిలా పూరి వీరంజనేయులను కోరి బాధించేదాను. వీరంజనేయులను పటవమ్మ వేగానేవో. ఫలములు విచ్చేదాను పటవమ్మ వేగానేవో. జాయ్ వీరాంజనేయులకు. అమ్మా, ఆహా ఇదిగో నీకు సంతాన ఫలము తీసుకొనుము. ఆ ఫలము తిన్నచో నీకు సంతానం కలుగును. చాలా సంతోషమాయను కదా. జాయ్ వీరాంజనేయులకు. శివశంభోలింగా నిన్ను నమ్మేయుంటినయ్యా. శివశంభోలింగా నిన్ను నమ్మేయుంటినయ్యా. శివశంభోలింగా నిన్ను చెయ్యానా నాదు కోరికలన్నీ నెరవేర్చావయ్యా. చెయ్యానా నాదు కోరిక అన్నీ నెరవేర్చావయ్యా. చెయ్యానా నాదు కోరిక శివశంభోలింగా నిన్ను నమ్మియుంటి. జాయ్ వీరాంజనేయులకు.
వరములు సొంగినావా ఈ వసుధాలో పాల వరములో సంగినావా ఈ వసుధాలో పాల వరములు సంగినావా సరగుణ బ్రోచేటి ప్రభుడావో నీవేనయ్యా సరగుణ బ్రోచేటి ప్రభుడావో నీవేనయ్యా సరగుణ బ్రోచేటి శివశంభోలింగా నిన్ను నమ్మేయుంటేనయ్యా శివశంభోలింగా నిన్ను జై వీరాంజనేయులకు వెండి కొండకు నేను వేగంగా వచ్చేదాను వెండి కొండకు నేను వేగంగా వచ్చేదాను వెండి కొండకు నేను చెయ్యానా నన్ను ఇప్పుడు కరుణతో చూడవయ్యా చెయ్యానా నన్ను ఇప్పుడు కరుణతో చూడవయ్యా చెయ్యానా నన్ను ఇప్పుడు శివశంభోలింగా నిన్ను నమ్మేయుంటేనయ్యా శివశంభోలింగా నిన్ను జై వీరాంజనేయులకు ధరణి ఆయిలాపూరి దామునే దలిచేదాను ధరణి ఆయిలాపూరి దామునే దలిచేదాను ధరణి ఆయిలాపూరి వీరాంజనేయులను కోరి బాజించేదాను వీరాంజనేయులను కోరి బాజించేదాను వీరాంజనేయులను శివశంభోలింగా నిన్ను నమ్మేయుంటీనయ్యా శివశంభోలింగా నిన్ను జై వీరాంజనేయులకు
జై వీరాంజనేయులకు వందనములు నీకు శివ శంకర దేవా 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 వందనములు నీకు శివ శంకర దేవా 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 పురహార నిన్ను నేను నమ్మి ఉన్నానయ్యా దేవా దేవా పురహార నిన్ను నేను నమ్మి ఉన్నానయ్యా దేవా దేవా ఆహా స్వామి శివశంకర నీకు 10,000 వందనములు కదా. చల్లగా వరదిల్లు ప్రాణేశ్వరి. జై వీరాంజనేయులకు సల్లగా వరదిల్లు సఖియారో పార్వతి దేవి వేగా. ప్రాణేశ్వరి వింటున్నావు మరి? సల్లగా వరదిల్లు సఖియారో పార్వతి దేవి వేగా. సంతోషమాయేను కాంతారో నిన్ను జోడా దేవి వేగా. సంతోషమాయేను కాంతారో నిన్ను జోడా దేవి వేగా. ప్రాణేశ్వరి నువ్వు చల్లగా వరదిల్లుము. నిన్ను చూసినంతలో నాకు